హలో అండి. ఇది ఒక మనకి సమ్మర్‌లో తెచ్చుకునే పాట్ ఉంటది కదా! ఆ పాట్‌ని వేస్ట్‌గా ఉంది ఇంకా. దీన్ని ఏమన్నా డెకరేటివ్‌గా చేద్దామనేసి నేను కొంచెం గ్లిట్టర్ ఉండింది నా దగ్గర. సిల్వర్ గ్లిట్టర్. దాంతో చేస్తున్నాను. అయితే ఈ పాట్‌ని ఫస్ట్ మనం కొంచెం తడుపుకోవాలి. నేను ట్యాప్ కింద పెట్టి తడపొచ్చు. నేను ఇక్కడ చూయించడానికి అన్నట్టుగా ఇది పెట్టినాను. తర్వాత పేపర్ అది తీసేయాలి. తడి ఏం లేకుండా చూసుకోవాలి మనము. తర్వాత ఇంకో పేపర్ ఏసేసుకొని కొంచెము ఫెవికాల్‌లో కొంచెం ఇదంతా క్లీన్ చేసుకోవాలి పాట్. తర్వాత ఫెవికాల్‌లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. కొంచెమే వాటర్ యాడ్ చేసుకొని, అది అప్లై చేసుకుంటూ మనము గ్లిట్టర్‌ని దాని మీద చల్లుతూ వెళ్ళాలి. ఇది ఇదేమో ఆన్‌లైన్‌లో తెప్పించాను నేను. ఈ గ్లిట్టర్ బాటిల్‌లో వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది చల్లేటప్పుడు. కింద మాత్రం తడి లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే తర్వాత మనం దాన్ని మళ్ళీ యూజ్ చేయొచ్చు. అదంతా కింద పడుతూ ఉంటుంది. ఇది వేసేటప్పుడు మాత్రం ఫ్యాన్ అస్సలు ఉండొద్దు. కొంచెం క్లోజ్డ్ రూమ్‌లో చేస్తేనే బాగుంటుంది ఇది. ఎందుకంటే ఎంత వేస్తున్నా కానీ కింద పడి సైడ్స్ కూడా పడుతూ ఉంటుంది అది. ఇంతే ఇట్లా చల్లుకుంటూ వెళ్ళిపోవడం పాట్ అంతా మొత్తము. గ్లూ గ్లూ అప్లై చేస్తూ ఉండాలి, చల్లుతూ ఉండాలి. మరీ లూజ్గా మాత్రం ఉండొద్దు. ఎందుకంటే కారుతుంది. లిక్విడ్గా మాదిరిగా అట్లా గ్లూ మరీ ఎక్కువ లూజ్ ఉంటే మాత్రం కారు కింద అంతా కొంచెం డబుల్ వచ్చేస్తుంది అది. వేసుకున్న తర్వాత మనం ఒకసారి అంతా ట్యాప్ చేయాలి. ఇట్లా ట్యాప్ చేస్తే అంతా కింద పడిపోతుంది. అదంతా తీసుకొని మళ్ళీ మనం ఒక బాటిల్లో వేసుకొని అదే బాటిల్ ఇప్పుడు ఏదైతే చేసినామో అది చేసేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత ఈ పేపర్ మాత్రం అస్సలు ఉంచుకోవద్దు, పడేసేయాలి డస్ట్బిన్లో. ఎందుకంటే కొంచెం ఇది ఉన్నా కానీ ఇంట్లో అంతా అదే కనిపిస్తుంది, ఎక్కడైనా అదే పడి ఉంటుంది. క్లీన్ చేసేసుకోవాలి. తడి బట్ట అయినా ఇట్లా స్పాంజ్తో అయినా మొత్తం క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత చూసుకోవాలి, మనకు చేయికి టచ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి ట్యాప్ చేస్తే అది కింద ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అది పడిపోతుంది. అప్పుడు మళ్ళీ మనం ఒకసారి కొంచెం గ్లూలో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లిక్విడ్గా ఉండేటట్టు చూసుకోవాలి. చూసుకొని అట్లా బ్రష్ మాదిరిగా వేసేయద్దు, కొంచెం ట్యాప్ చేసుకుంటూ వేయాలి. వేసి సెకండ్ రౌండ్ మళ్ళీ మనం ఒకసారి చల్లుకోవాలి. ఇంకొకసారి అట్లా పాట్ మొత్తం చేసేసుకొని పెట్టేసుకోవాలి అట్లాగా. మళ్ళీ ఏదైనా ఎక్స్ట్రా ఉంటే మళ్ళీ మనం ఇట్లా ట్యాప్ చేస్తూ అంతా కింద పడిపోతుంది. మళ్ళీ సెకండ్ టైం ఇంకొక కోట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అప్లై చేయాలి. ఇదంతా ఊరికి అట్లా అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే అది పడిపోకుండా మళ్ళీ ఇంకా మనకు పర్మనెంట్గా ఉండిపోతుంది అది అట్లాగా. ఇప్పుడు ఏం గ్లిట్టర్ 2 కోట్స్ అయితే సరిపోతుంది. ఎక్కడైనా ఇట్లా పడిపోయిన దగ్గర ఉంటే మాత్రం మళ్ళీ మనం కొంచెం అక్కడ ఎక్కడైతే పడిపోయిందో అక్కడ మనం కొంచెం గ్లూ అప్లై చేసి మళ్ళీ దాన్ని కొంచెం చల్లుకుంటే అక్కడ సరిపోతుంది. అయితే ఉట్టిగా అట్లాగే పాట్ పెడితే బాగుండదు కదా అని నేను ఫెవిక్రిల్ మౌల్డింగ్ ఉంటే నా దగ్గర దాంతో కొంచెం ఫ్లవర్స్ చేద్దామని చేసినాను. చూపిస్తాను ఆ ఫ్లవర్స్ ఎట్లాగ చేయాలి. వాళ్ళు మనకు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఇస్తారు ప్యాక్ కొనుక్కున్నప్పుడు. దాంతోనే చేసిన నేను. ఫస్ట్ 2 మిక్స్ చేసేయాలి. ఫెవిక్రిల్వి వాళ్ళు 2 ఇస్తారు మనకి 2 పార్ట్స్. 2 పార్ట్స్ ఒకే దగ్గర మిక్స్ చేసి ఇట్లా సమానంగా తీసుకొని మిక్స్ చేయాలి. తర్వాత ఇట్లా చిన్న చిన్న బాల్స్ మాదిరిగా చేసుకొని దీనిపైన పెట్టేసి ఇట్లా తీయడం అంతే. అట్లా తీసేసి అన్నీ పెట్టుకోవాలి. ఇట్లా షేప్ వస్తుంది, ఇట్లా మనం అనుకున్న షేప్ వస్తుంది. బ్యాక్ సైడ్ కొంచెం మనం ఫోల్డ్ చేస్తే అదొక ఆకు మాదిరిగా వచ్చేస్తుంది. ఇంకా అన్నీ అట్లా చేసుకొని తీసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అవన్నీ మనము కొంచెం గ్లూ తీసుకొని వాటన్నిటికి అప్లై చేసి మనం ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో పెడుతూ దానిపైన పెట్టి అతికించుకోవడం అంతే. ఇట్లా వచ్చి ఒకదానిపైన ఒకటి పెట్టేసి అతికించుకుంటే మనకు షేప్ అయిపోతుంది అది. ఈ షేప్ రావడానికి అనేసి కొంచెం నేను దాని కింద ఇట్లా దాని కింద బ్రషెస్ పెడితే అది కొంచెం షేప్గా ఏ షేప్లో మనం పెడతామో ఆ షేప్లో నిల్చుంటుంది, అట్లాగే ఉండిపోతుంది అది. అట్లా ఇవన్నిటికీ అతికించేసుకోవాలి. ఒక ఫ్లవర్ మాదిరిగా చేసుకొని పక్కకు పెట్టేసుకుంటే డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత మనం కలర్ అప్లై చేసుకోవాలి దానికి. మనకి ఇష్టమైన కలర్ అప్లై చేయొచ్చు. ఒకవేళ ఈ కలర్ నచ్చకుంటే మళ్ళీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇదే కలర్ మీద వేరే కలర్, ఎందుకంటే నేను పెట్టిన తర్వాత నాకు కలర్ కొంచెము అంత నచ్చలేదు. మళ్ళీ నేను కలర్ కూడా చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇదే కలర్తో అప్లై చేసేసి పెట్టేస్తున్నాను. కొంచెం ఎల్లోయిష్ కలర్ వేసినాను దానికి. ఇది ఫెవిబాండ్తో అతికించేస్తున్నాను.
మనకి ఎట్లా షేప్ అవసరం ఉంటే అట్లాగే చేసుకోవాలి. ఇక్కడ లీవ్స్ ఒకటి చేస్తున్నాను. కొంచెం లీవ్స్ చేసుకొని ఇది తీసి పెట్టుకుంటున్నాను. ఇట్లా లీవ్స్ చూపించలేదు కదా అని మళ్ళీ నేను లీవ్స్ చూపిస్తున్నాను. ఇట్లా అన్ని కలర్స్ వేసేసుకొని డ్రై అయిపోయిన తర్వాత కలర్స్ వేసేసి పెట్టేసుకోవాలి మనం. ఫస్ట్ మనం చూసుకోవాలి ఏ షేప్ అయితే బాగుంటుంది అనేసి చూసుకొని తర్వాత అవి తీసేసి మళ్ళీ మనం ఏ ప్లేస్లో అయితే పెట్టాలనుకున్నామో ఆ ప్లేస్లో ఫెవిబాండ్ పెడుతూ ఫెవిబాండ్తో అతికించుకుంటే స్ట్రాంగ్ ఉంటుంది, పడిపోవు అసలు ఇంకా. కానీ చేతులకు మాత్రం కాస్త గ్లౌజ్ వేసుకొని చేయాలి, కానీ చేయడానికి రాలేదు, నేను చేతులతోనే చేసినాను. ఆ ఫెవిబాండ్ పెడుతూ తీసుకోవడం చాలా కష్టమైంది. ఓవరాల్ లుక్ అయితే ఇట్లా వచ్చిందండి ఇది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి గ్లూ అంతా అప్లై చేసినాం కదా బార్డరీగా, చేసినప్పుడు ఇది ఒక 10 years బ్యాక్ చేసింది ఇది. ఇదేమో కొంచెం రఫ్ ఉంది, ఇది కొంచెం స్మూత్ గ్లిటర్ ఇది. ఇంకా దీనిపైన వార్నిష్ నేను డెకో వార్నిష్ ఉంటే అది వేసేస్తున్నాను. అది బిట్స్లో తీసుకున్నాను. అయితే మనము ఏషియన్ పెయింట్స్, నేనైతే ఇంతకుముందు అంతా ఏషియన్ పెయింట్స్ వేసేదాన్ని. అయితే అదేంటంటే కొంచెం షైనింగ్ ఉంటుంది, ఇది అంతా షైనింగ్ అయితే రాదు, కొంచెం డల్లిష్ అనిపిస్తుంది. కానీ ఏమో అది కొంచెం వేస్తుంటే కలర్ బ్రౌనిష్ కలర్ మాదిరిగా అనిపించి ఇంకా నేను అది పక్కకు పెట్టేసి మళ్ళీ ఇదే వార్నిష్ వేసినాను. ఇది వేస్తే ఏంటంటే మనం ఎప్పుడైనా వాటర్తో తడిబట్ట పెట్టి తుడిచేసుకోవచ్చు. ఇంతకుముందు నేను చూపించిన చిన్న పాట్ అయితే నేను ట్యాప్ కింద పెట్టేసి కడిగేసి ఎండలో పెట్టేస్తాను. ఇంకా దీనికి అంతా ఒకసారి వార్నిష్ కోట్ ఒక 2 coats ఇచ్చేసుకొని పెట్టేసుకుంటే ఇంకా మనకు డస్ట్ కూడా పడడం తక్కువ ఉంటుంది, నీట్గా వచ్చేస్తుంది. ఇట్లా నార్మల్ పాట్ని అయితే ఈ విధంగా చేసుకున్నానండి. ఓకే అండి, థ్యాంక్ యూ.